మారిందిగా 15 ఏళ్ల నుంచి. కాంగ్రెస్ వాళ్ళ దుర్మార్గాలను ఎదిరించినటువంటి కమ్యూనిస్టులు తమ దుర్మార్గులయ్యారు. కమ్యూనిస్టుల దుర్మార్గాన్ని ఎదిరించినటువంటి మమతా బెనర్జీని 11 కత్తిపోట్లు పొడిచారు ఆ రోజున. కమ్యూనిస్టులు చచ్చిపోయింది అనుకుని వదిలేసిపోయారు. అదే ఆవిడికి 2011లో కావడానికి కారణమైంది, మినిస్టర్ అవ్వడానికి కానీ తర్వాత అవ్వడానికి కానీ. మరి నువ్వు అప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, నువ్వెంత దుర్మార్గంగా వ్యవహరిస్తావు అక్కడ. కాబట్టి పవర్లో లేనప్పుడు ఒక మాట, పవర్లో ఉన్నప్పుడు ఒక మాట. ఒకటి మాత్రం ఖాయం, మోడీ వ్యతిరేక శక్తులు ఇదివరకు విడివిడిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు యునైట్ అవుతున్నారు. అంతే అంతే. కాకపోతే ఎంతవరకు జన్జీ సపోర్ట్ ఇలాంటి కాక్రోచ్ జన్జీ ఎవడు పట్టించుకోవట్లేదండి. జన్జీకి ముందు ఉద్యోగమా ఉపాధి ఆ పనుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ దిక్కుమాలిన ట్రాప్ లో పడట్ల. ఇందులో అన్నట్టు జన్జీ వేరు. జన్జీ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి 2020 తర్వాత పుట్టినటువంటి వాడు ఫ్యూచర్ గురించి చూసుకుంటున్నాడు. వీళ్ళ దిక్కుమాలిన నేరేషన్స్ పోవట్లాడు. రైట్ చూద్దాం. మొత్తానికి సోషల్ మీడియా